శంకుస్థాపనలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇండస్ట్రీస్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, కృష్ణా రివర్లో నీళ్లు రాని పరిస్థితి. పోయిన సంవత్సరం నీళ్లు రాలేదు, పంటలు కూడా పెట్టలేకపోయాం. అదే మరి చివరి ప్రాంతాల్లో తాగేదానికి నీళ్లు లేకుండా నీళ్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు కృష్ణా డెల్టా ఒక సారవంతం నీటి ఎద్దడి లేని ప్రాంతం. ఈరోజు నీళ్ల సమస్య వచ్చే పరిస్థితి వస్తే, ఒక పక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా ఒక 2 సంవత్సరాలు అవుతుంది. అందుకే నేను ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2 నదుల్ని ఈ ప్రభుత్వం కలిపామంటే అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే హెలికాప్టర్లో వస్తామంటే చూశాను, నీళ్లన్నీ ఎర్ర నీళ్ళు వచ్చాయి. ఒకప్పుడు కృష్ణా నది అంటే నల్ల నీళ్ళు వచ్చేది. ఈరోజు కృష్ణా నది నుంచి పైన మీరు చూస్తే శ్రీశైలం కూడా ఫుల్ కాలేదు, అది ఫుల్ కావాలి. నాగారు సార్ రావాలి, ఆ తర్వాతనే ఇక్కడ కృష్ణా డెల్టాకు వచ్చే పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో మన గోదావరి నీళ్లు తీసుకొచ్చి డెల్టాను కాపాడుకోగలిగాం. ఇది మొదటి చర్య అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో వ్యవసాయం చాలా అవసరం. కృష్ణా డెల్టా కానీ గోదావరి డెల్టా దేశానికి అన్నం పెట్టారు, రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరు తీసుకొచ్చారు. అలాంటి డెల్టాలో వ్యవసాయం చాలా అవసరం. అదే సమయంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇండస్ట్రీ కూడా చాలా అవసరం. మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు. చదువుకున్న పిల్లలు కృష్ణా జిల్లా నుంచి ఒక మన రాష్ట్రమే కాదు, విదేశాలకు కూడా పోయారు. ఒకప్పుడు హైదరాబాద్లో పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేటివి కాదు. అదే నూతనంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. నేను ఆ రోజు ఆలోచించాను, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చి 30 ఉండే ఇంజనీరింగ్ కాలేజీలను 300 ఇంజనీరింగ్ కాలేజీలు చేసి ఈరోజు మన ప్రాంతంలో ఉండే పిల్లలంతా విదేశాల్లో పనిచేస్తున్నారంటే అది ఇక్కడుండే పిల్లల్లో తెలివితేటలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు నేను ఆలోచించింది, ఒక పక్క వ్యవసాయం ఉండాలి, ఇంకొక పక్క మనకు దగ్గరలో కూడా ఇండస్ట్రీస్ వస్తే దానివల్ల చదువుకున్న పిల్లలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు బెల్ ఉంది, మచిలీపట్నంలో ఫ్యాక్టరీ పెట్టారు, 30 ఏళ్ళ నుంచి ఉంది, 700 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తున్నారు. ఈ సంవత్సరం అయితే 1100కి వెళ్తున్నారు. అదే సమయంలో ఏవైతే నైట్ విజన్ గ్లాసెస్ కోసం కొత్త ఫ్యాక్టరీ పెడతామన్నప్పుడు నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి, ఇక్కడ ఎండోమెంట్స్ భూమి ఉంది, ఈ భూమి ఇప్పించండి, మేము ఇక్కడ ఇండస్ట్రీ పెడతామంటే ఇమ్మీడియట్గా నేను ఒప్పుకున్నాను. దీని 2 విధాల లాభం. 50 ఎకరాల భూమి, ఈ 50 ఎకరాల ఆదాయం చాలా తక్కువ వస్తుంది. ఈరోజు దగ్గర 13 కోట్ల రూపాయలు ఈ భూమికి ఇచ్చారు. భవిష్యత్తులో ఈ టెంపుల్కి ఎలాంటి డోకా లేకుండా ఈ డబ్బులతో బ్రహ్మాండంగా పూజా కార్యక్రమాలు అదే మరిగా అనునిత్యం చేసే అవకాశం వస్తుంది. ఇంకో పక్కన ఇక్కడ 50 ఎకరాల్లో ఇండస్ట్రీ వస్తుంది. ఈ ఇండస్ట్రీ మీరు చూస్తే 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దగ్గర 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 2-3 వేల కుటుంబాలు బాగుపడే పరిస్థితి వస్తుంది. అదే మరిగా ఈరోజు మనం చూసినప్పుడు 2 సంవత్సరాలు చెప్పాను, 18 మార్చి లోపల ఈ ఇండస్ట్రీ పూర్తి కావాలని వారిని సీఎండీని రిక్వెస్ట్ చేశాను. ఆయన కూడా ఒప్పుకున్నారు. రెండోది, ఇక్కడ చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు రావాలి, ఆ విషయమే వారికి చెప్పాను. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కోసం నైపుణ్యానికి పెంచడానికి ఎంత డబ్బులైనా నేను పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రాంతంలో నిమ్మకూరు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది. దీనికి అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరిగా బెల్ సీఎండీని కూడా ఆ విషయమే కోరుతున్నాను. ఈరోజు నిమ్మకూరి పరిసర ప్రాంతాలకి ఒక విధంగా చెప్పాలంటే విభజన వచ్చిన తర్వాత మనకు అనేక అనుకూలమైన పరిస్థితులు వచ్చాయి.
ఈరోజు ఇక్కడ ఇండస్ట్రీ పెడుతున్నాం. ఈ ఇండస్ట్రీకి మీరు చూస్తే మనం ఎయిర్పోర్ట్ నుంచి రావాలంటే 20-25 నిమిషాలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు న్యూస్ టైం రేపు